హాయ్ అండి. మీరు దీన్ని చూసి ఏ నాన్ వెజ్ కర్రీయో అనుకుంటున్నారు కదా! ఇది అసలు నాన్ వెజ్ కాదండి. పక్కా వెజ్ కర్రీ అసల. టేస్ట్ అయితే చాలా బావుంటది. వెజ్ కర్రీ లానే ఉండదండి చూడడానికి. చూసారు కదా! అదేం కాదండి పెసరొడియాల కర్రీ. దాన్ని సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ముందుగా అయితే వాటిని ఒక కప్పు వరకు శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ ఆయిల్‌లో వేయించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు ఒక 4, 5 ఈ విధంగా చక్కగా సాల్ట్ ఏసి పక్కన పెడితే చక్కగా మగ్గిపోతాయి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి మరొకసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా మొత్తం చక్కగా మగ్గిపోయినాయి కదా! దీంట్లో మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని మరొకసారి గరిటెతో ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము అవి వాటర్‌లో అవి బాగా ఉడకాలి కాబట్టి ఎక్కువ వాటర్‌నైతే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒక్క పొంగు రానిచ్చి అప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి ఈ పెసరొడియాలనైతే వేసేసుకోవాలి. వేసేసుకొని దగ్గరగా 15-20 మినిట్స్ సిమ్‌లోనే పెట్టి కుక్ చేసినట్లయితే కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.